ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేయొచ్చని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడిన పవన్ ఇక్కడికొచ్చి ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో అభ్యర్థులను పెడుతూ బీజేపీతో పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారంటే పూర్తిగా ఇక్కడి ప్రజలను అవమానపరచడమేనని తెలిపారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రచారంలో కళాకారులతో కలిసి డప్పు కొట్టి కార్యకర్తల్లో మంత్రి ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కన్న దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావచ్చు పోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ మా కళ్ళతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనా లేదా తెలంగాణ వ్యతిరేకించిన అంశం పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నిన్ను తెలంగాణ వ్యతిరేకంగానే చూస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో కలిసి చేస్తే ఊరుకోమనే మాట తెలియదు. తెలంగాణ వేర్పాటును